నమస్తే, వెల్కమ్ టు స్వప్నిక డివోషనల్ టీవీ. ఈరోజు గురువారం నవంబర్ 14వ తేదీ 2024 రాశి ఫలాలు ఒకసారి చూద్దాం. మీ అదృష్ట సంఖ్య ఏంటి, మీరు ఈరోజు ఏ దుస్తులు వేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది, అలాగే పరిహారం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. కాబట్టి మిస్ చేసుకోకుండా వీడియోని ఫుల్గా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అన్నీ తెలుస్తాయి. ప్రతి రాశి గురించి చాలా క్లుప్తంగా పరిహారాలతో సహా అదృష్ట సంఖ్య ఏంటి, ఏ బట్టలు వేసుకోవాలి, ఈరోజు ఎవరిని ఆరాధిస్తే మీకు మంచి జరుగుతుంది, వీటన్నింటి గురించి చెప్తాను. కాబట్టి మొత్తం వీడియో చూడండి, మీరు ఈ పరిహారాలు పాటించండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేషరాశి ఫలాలు ఒకసారి చూస్తే, మీరు తగినంత విశ్రాంతి తీసుకోవాలి, లేదంటే మీకు అలసట వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కొరకు కొన్ని ఆలోచనలు చేస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళన కారణం చేసే అవకాశం ఉంటుంది. ఇది మీ రోజు గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. అదృష్టం మీదే అవుతుంది. పనిలో మీ సీనియర్ల నుంచి ఈరోజు అద్భుతంగా మీకు ప్రశంసలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు మీ జీవిత భాగస్వామి సమయం గడపటం వల్ల మీకు వారితో సమయం గడిపితే ఎంత ముఖ్యంగా ఉంటుందో అనేది తెలుస్తుంది. సో అలాగే ఈరోజు మీకు కొన్ని గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు వచ్చి లేత తెలుపు రంగు లేదంటే తెలుపు రంగు వేసుకుంటే మంచిది. సో మీకు అంతా మంచిగానే ఉండాలి అంటే ఏం పరిహారం చేయాలి అనేది చెప్తాను. కుటుంబంలో సామరస్యంగా ఉండాలి. సో ఏదైనా గొడవలు వచ్చినా లేదంటే ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా కూడా మీరు సైలెంట్గా ఉండటానికే ట్రై చేయండి. సో ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ యాచకులకి కాంస్య పళ్ళెంలో ముల్లంగి దుంపలను అక్కడ యాచకులకు ఇవ్వండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సంపద బాగానే ఉంటుంది. కుటుంబంలో కూడా కొంచెం గొడవలు లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రేమ సంబంధిత విషయానికి వస్తే మీకు ఎలాంటి డోకా లేదు, ఈరోజు మంచిగా ఉంది. అలాగే ఉద్యోగానికి సంబంధించి కూడా వృత్తి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వివాహితుల జీవితంకి సంబంధించి కూడా బాగానే ఉంది. ఇక వృషభ రాశి ఫలాలు ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక లేదా చంద్రిక రంగుని వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు మీకు ఆధ్యాత్మిక వ్యక్తిపై మంచి ఆశీస్సులు అయితే మీరు పూజలు చేసినా కూడా మంచిగా ఉంటుంది. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీకు డబ్బు కంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీకు సంతోషాన్ని ఇచ్చే పనులు చేయండి, వేరే వాళ్ళకి ఇష్టమైనవి చేయకండి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీరు ఈరోజు కొంచెం మీ మనస్సుని కొంచెం శృంగారం వైపు మళ్లించే అవకాశం ఉంటుంది. ఆఫీస్లో ఈరోజు మీదే కానుంది. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఆధ్యాత్మికంగా ఈరోజు ఆత్మ సంతృప్తిగా ఉంటారు. చాలా కాలం తర్వాత ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది. సో ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి చాలా అన్యోన్యంగా ఉంటారు. మీకు ఏ ఆటంకం రాకుండా ఉండాలి అంటే పరిహారం ఏం చేయాలి అంటే, ఆర్థిక జీవితం బాగా ఉండాలి అంటే ఆకుపచ్చ వాహనాలను మీరు ఈరోజు ఉపయోగిస్తే మంచిది. ఇక మిథున రాశి ఫలాల గురించి వస్తే అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు బూడిద రంగు వేసుకోవాలి. సో వీళ్ళకి ఈరోజు వయసు మీరిన వాళ్ళు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. మీ డబ్బు సంబంధమైన సమస్యలు మీ నెత్తి మీదనే తిరుగుతూ ఉంటాయి. మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదంటే ఎక్కడో పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వల్ల వచ్చే అవకాశం ఉంది. ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలా కనిపిస్తుంది. మీ ప్లాన్ ఈరోజు కొంచెం లక్కీగా ఉన్నప్పటికీ కొంచెం తటస్థంగా ఉంటుంది. పూర్తి సహకారం ఉంటుంది. సో మీ కళలు, వాస్తవాలు, ప్రేమ తాలూకు ఏవైనా సమస్యలు ఉంటే కూడా అవన్నీ ఈరోజు కొంచెం కలిసి వస్తాయని చెప్పాలి. మీరు ఏ పని చేసినా అధికారం చెలాయించే హోదాలోనే ఈరోజు ఉంటారు. మీరు ఇతరులతో కలిసి ఏదైనా కూడా చాడీలు కానీ ఇలాంటి వాటి గురించి అస్సలు మాట్లాడకండి. గాసిప్స్ అంటారు కదా, వాటి గురించి. సో పూర్తిగా ఈరోజు మీకు కొన్ని వృధా చేసే అవకాశం ఉంటుంది. మీ భాగస్వామితో గడపడం ఈరోజు మీకు గొప్ప అనుభూతిగా ఫీల్ అవుతారు. సో అలాగే ఆ భాగస్వామి మీ జీవిత భాగస్వామి అయ్యే, ఒకవేళ ప్రేమకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఈరోజు ఎవరితో అయితే మీరు సంతోషంగా గడుపుతారో, అన్యోన్యంగా ఉంటారో వాళ్ళే మీ జీవిత భాగస్వామి అయ్యే అవకాశం ఉంది అని పండితులు అంటున్నారు. ఈరోజు మీరు పరిహారం ఏం చేయాలి అంటే, ఓం శ్యామ్
శనైశ్చరాయ నమః అని 11 సార్లు పఠించాల్సి ఉంటుంది. ఓం శాం శనైశ్చరాయ నమః అని. సరేనా? ఇక కర్కాట రాశి ఫలాల గురించి వస్తే అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నలుపు, నీలం వేసుకోవచ్చు. సో ఈ రోజు వీళ్ళకి సమస్యల పట్ల విసిరి చిరునవ్వు వచ్చే అవకాశం ఉన్నట్లు పండితులు చెప్తున్నారు. వ్యాపారస్తులైతే నష్టాలు కొంచెం చవి చూడాల్సి వస్తుంది. అంతేకాదు మీరు వ్యాపార అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. మీకు దగ్గరి బంధువులు లేదా స్నేహితుల నుండి శుభవార్త అందడంతో ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. ఎంతో జాగ్రత్తను చూసి అర్థం చేసుకునే స్నేహితులను ఈరోజు మీరు కలుస్తారు. భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహంగా వాళ్ళే వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంటే ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతారు అనేది ఇతరులు చెప్పడానికి ఆత్రపడకండి. మీ పని మీరు చేసుకుంటూ పోండి. సో కాబట్టి దీనికి మీకు అన్ని పనులు జరగాలి అంటే ఈరోజు ఎవరితో గొడవ పడకండి. సో పరిహారం వచ్చి రాహు మంచి ప్రభావంతో దాతృత్వం, త్యాగం, సృజనాత్మకత, విప్లవం ఇలాంటివన్నీ ఈరోజు మీకు ప్రతిబింబిస్తాయి. కాబట్టి మంచి ఆర్థిక పరిస్థితి, మీకు బాగా డబ్బులు రావాలి, మీకు ఎలాంటి కష్టాలు ఉండకూడదు అంటే ఈరోజు కొంచెం సేవా కార్యక్రమాలు చేసే పని మొదలు పెట్టండి. ఇక సింహరాశి ఫలాల గురించి వస్తే అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక చంద్రిక. ఈరోజు వీళ్ళకి వృద్ధి అనేది కొంచెం తక్కువగా ఉంది. కారణం వీళ్ళన్నింటికి డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అస్సలు అవ్వకండి, పాజిటివ్గా ఉండటానికి ట్రై చేయండి. మీరు ఎప్పటికైనా వరి అవుతున్న ఆలోచనలు ఏమైనా భయపడుతున్నవి ఉంటే అవన్నీ కూడా మీరు పోగొట్టుకునేదానికే ప్రయత్నం చేయండి. ఇది ఒక మంచి సమయం. ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. అలాగే ఖర్చుల విషయంలో, బడ్జెట్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాల పరీక్షలను, సమస్యలను ఈరోజు ఎదుర్కొంటారు. మీరు ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ అన్నింటినీ పోగొట్టేలా చేస్తుంది. సో అంటే మీరు అక్కడ పండుగలు లేదా పూజలు జరుగుతుంటే జస్ట్ చూస్తూ ఉండకుండా మీరు కూడా వెళ్ళి పాల్గొనడానికి ప్రయత్నించండి. ప్రేమ వ్యవహారంలో ఈరోజు కొంచెం అపార్థానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఈరోజు ఉండటమే మంచిది. ఒకవేళ అలా కల్పించుకున్నారు అంటే మీకు ఇమేజ్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే స్తోత్రమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఈరోజు మీ ఇంట్లో జరిగే అవకాశం ఉంటుంది. రోజంతా వాడి వేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. మీకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఈరోజు సవ్యంగా జరగాలి అంటే చిన్న పరిహారం చేయండి. ఒక విజయవంతమైన వృత్తి జీవితం కోసం దేవుని దయగా మీ జీవితంలోని సంఘటనలను అంగీకరించి నమ్రతను పెంచుకోండి. సో మీరు ఏవైతే తప్పులు చేశారో, అయ్యో తప్పులు చేశాను, అయిపోయింది, నన్ను క్షమించవయ్యా శివయ్యా అని వేడుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక కన్యా రాశి విషయానికి వస్తే అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు, బూడిద రంగు. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు మీ శత్రువుల జాబితాలో నెట్టవలసిన వాటిలో ఒకటి మీకు ఈరోజు తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరు మిమ్మల్ని రెచ్చగొట్టుకోకుండా ఉంటారు. ఈరోజు అదేదో పశ్చాత్తాపంతో కుమిలిపోయేలాగా జరగరాదు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మీరు మీ మిత్రులతో ఎవరితో అయినా అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటే వారికి ఈరోజు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. లేదంటే గొడవలు అయ్యే అవకాశం ఉంటాయి. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి. అది మీ ప్రశాంతతను హరించే అవకాశం ఉంటుంది. ఈ రోజు ప్రేమ కాలుష్యాన్ని వెదజల్లుతారు. మీరు అంటే ప్రేమలో బాగా మునిగి తేలుతారు. మీ పనిపై ధ్యాస పెడితే రెట్టింపు లబ్ధి అనేది ఈరోజు మీరు పొందగలుగుతారు. ఈరోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వచ్చేస్తారు. మీరు వారి యొక్క అవసరాలు తీర్చుటకు మీ సమయాన్ని వినియోగిస్తారు. మీ జీవితంలోకెల్లా ఈరోజు అత్యుత్తమ సమయాన్ని మీ భాగస్వామితో గడుపుతారు. ఏ ఆటంకం లేకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆరోగ్యం కోసం రాగి నాళాలలో నిక్షిప్తమైన నీటిని త్రాగాల్సి ఉంటుంది. అంటే రాగి నీటిలో, రాగి చెమ్ములో లేదా రాగి గ్లాసులో నీటిని ఈరోజు తాగండి. మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఇక తులారాశి విషయానికి వస్తే అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు లేత తెలుపు, తెలుపు రంగు. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం, ఆనందం అన్నీ ఈరోజు పొందుతారు. పెండింగ్ విషయాలు మీకు ఈరోజు మబ్బు పట్టి తెమలకుండా ఉంటూ ఉంటాయి. ఖర్చులు మీ మనసుని కొంచెం బాధ పెట్టే అవకాశం ఉంటుంది. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. ఈరోజు మీరు రొమాన్స్కి ఈరోజు అవకాశమే లేదు. మీకు పని పరంగా ఈరోజు చాలా
హాయిగా గడిచిపోతారు. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగించుకోవడానికి మీరు ట్రై చేయండి. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీరు గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈరోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది. అంటే మీ ప్రేమకు సంబంధించి కావచ్చు, లేదంటే ఏవైనా కావచ్చు, మీ భార్యకు తెలిసే అవకాశం ఉంటుంది, గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు శాంతంగా ఉండటానికి ట్రై చేయండి. సో మీరు చేయాల్సిన పరిహారం, నల్ల తెల్లని నువ్వుల విత్తనాలను ఏదైనా మత ప్రదేశంలో 7 రకాల ధాన్యాలు ఇవ్వండి. సో ఈ పరిహారం చేయడం వల్ల మీరు ఆర్థికంగా మంచిగా ఉంటారు. సో నల్ల తెల్లని నువ్వుల విత్తనాలని ఎక్కడైనా కూడా మీరు మత ప్రదేశాలలో 7 రకాల ధాన్యాలను ఇవ్వాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక వృశ్చిక రాశి ఫలాల గురించి వస్తే అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు, పనస పండు రంగు. సో మీరు మీకోసం ఈరోజు పనులు చేయమని ఇతరుల్ని బలవంతం పెట్టవద్దు. మీ పని మీరు చేసుకోండి. ఇతరుల అవసరాలు అభిరుచుల గురించి ఆలోచించితే మీకున్న ఆనందం అంతా పోతుంది. కాబట్టి ఎవరి గురించి ఆలోచించకండి. మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని ఈరోజు కలిగి ఉంటారు. దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు. ఈరోజు మీరు హాజరు కాబోయే సంబరం పార్టీలో మీరే అక్కడ కేంద్ర బిందువుగా మారుతారు. సో మీ భాగస్వాములు మీ ఆలోచనలకి ప్లాన్లకు సపోర్టివ్గా ఈరోజు ఉంటారు. ప్రేమకు సంబంధించి అన్ని పరిమితులు ఈరోజు మీకు తగ్గిపోతాయి. కానీ ప్రేమ తాలూకు పారవస్యాన్ని మీరు చూడాలి అని ట్రై చేస్తూ ఉంటారు. మీరు మీ పనులను పూర్తి చేయని కారణంగా ఆఫీస్లో ఉన్నతాధికారులు కొంచెం కోప్పడే అవకాశం ఉంటుంది. మీకు ఈరోజు ఖాళీ సమయాన్ని మీ ఆఫీస్లో ఎక్కువగా ఉపయోగించుకోండి. ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. కానీ మీరిద్దరు మంచి సమయాన్ని కలిసి గడుపుతారు. మీరు చేయాల్సిన పరిహారం, పూజ ఇంట్లో లేదంటే కుటుంబం బలిపీఠంలో మీ దేవత ఏదైతే మీ ఇంటి దేవత ఉంటుందో ఆ దేవతకి బంగారు విగ్రహం లాగా ఉంటే దాన్ని చేయించండి. లేదంటే గొప్ప ఆరోగ్యానికి ప్రతిరోజు ఇంట్లో మీరు పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ధనుస్సు రాశి ఫలాల గురించి వస్తే అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక చంద్రిక. వీళ్ళకి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఈ రాశిలో ఉన్న వారికి వారి యొక్క సంతానానికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. అలాగే మీ సంతానం ఎవరైతే ఉంటారో గర్వపడేలా చేస్తారు. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులన్నీ కూడా ఈరోజు పూర్తి అయిపోతాయి. అలాగే మీరు మీ గ్రూపులలో తిరగకుండా ఒక ప్రత్యేక వ్యక్తి కన్ను మీ పైన పడుతుంది. ఈరోజు ఆఫీస్లో మీరు బహుశా ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది. కుటుంబ అవసరాలు తీర్చేందుకు మీ దగ్గర విశ్రాంతి తీసుకోవడం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈరోజు మీరు కొంత సమయాన్ని కేటాయిస్తారు. మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. వైవాహిక జీవితంలో అయినా సరే వ్యక్తిగత సమయం చాలా ముఖ్యంగా ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం మీరిద్దరు గాలి కూడా మధ్యలో చొరబడినంత సన్నిహితంగా గడిపే అవకాశం ఉంటుంది. అంటే కాముడు మీ మధ్య నిరంతరం మండుతూనే ఉంటాడు. మీరు చేయాల్సిన చికిత్స, వంటగదిలో కలిసి తినడం వల్ల మీ ఇద్దరి మధ్య మీ జీవిత భాగస్వామి వంటగదిలో కలిసి తినండి. ఈరోజు ప్రేమ బంధాలు పెరుగుతాయి, గొడవలు ఇవన్నీ తగ్గుతాయి. ఇక మకర రాశి విషయానికి వస్తే అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక చంద్రిక రంగు వేసుకోవాలి. ఈరోజు మీరు సేద తిరగల రోజు. శరీరానికి నూనె మర్దన చేసుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామికి ఆర్థిక సంబంధ విషయాల్లో కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అనవసర ఖర్చుల జోలికి వెళ్ళకండి. కుటుంబ వేడుకలు, కొత్త స్నేహితులని కొంచెం మీరు కలిసే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఒకసారి ఆలోచించుకోండి. మంచి స్నేహితులనే వాళ్ళని నమ్మేస్తారు. దానివల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. మంచి స్నేహితులు అనుకొని వచ్చేసారంటే మీకు ఎక్కువగా ఆర్థికంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. ఆ అద్భుతమైన క్షణాలు మీరు మీ జీవిత భాగస్వామితో మళ్ళీ మీరు గడపబోతూ ఉన్నారు. ఈరోజు వ్యాపారస్తులకి అనవసరమైన ప్రయాణాలు ఉంటాయి. ఇది మిమ్మల్ని కొంచెం ఒత్తిడికి గురి చేస్తుంది. ఉద్యోగస్తులు కార్యక్రమాల్లో ఏదైతే గాసిప్స్ కానీ చాడీలు కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈరోజు జరిగే అవకాశం ఉంది. పైగా ఎక్కడో అక్కడ మొదలుపెట్టింది మళ్ళీ ఇప్పుడు మీకు సానుకూలంగా ఉంటుంది. మీ శ్రమని ఈరోజు మొదలు పెట్టండి. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు ఉన్నప్పటికీ మీరిద్దరూ మంచిగా ఉంటారు. మీరు చేయాల్సిన పరిహారం, చక్కని ఆర్థిక స్థితిని పొందటానికి చిన్నపిల్లలు ఎవరైనా లేదంటే యువత ఎవరైనా కూడా ఉంటే వాళ్ళకి చాక్లెట్లు, టోపీలు, తలుపు స్వీట్లు అంటే తెలుపు కలర్లో ఉన్న స్వీట్లు పంచిపెట్టండి.
ఇక కుంభరాశి విషయానికి వస్తే అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం, పసుపు రంగు వేసుకోవాలి. ఈరోజు వీళ్ళకు అంతులేని విశ్వాసం ఉంటుంది. దానివల్ల సులువుగా అన్ని పనులు చేసుకుంటారు. ఈరోజు వీళ్ళకి రిలాక్స్ అవ్వడానికి మంచి సమయం అని చెప్పాలి. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు ఈ రోజు చివరిలో తగినంత ధనాన్ని అయితే పొందగలుగుతారు. అనుకోని వార్త చిన్నపిల్లల నుంచి వినడం వల్ల మీకు సంతోషం కలుగుతుంది. అలాగే ఈరోజు పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమని అనుభవించే అవకాశం ఉంటుంది. ఈరోజు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండటానికి మంచి సమయం అని చెప్పాలి. షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు చేయకుండా మానుకోండి. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామితో ఈరోజు పొందే అవకాశం ఉంటుంది. మీరు చేయాల్సిన పరిహారం, ఇంట్లో పండు కాసే మొక్కలు ఒకవేళ ఉంటే వాటికి మీరు నీరు పోయాలి. ఇంట్లో ఒకవేళ లేవు అంటే బయట ఎక్కడైనా పండు కాసే మొక్కలు ఉంటే వాటికి వెళ్ళి నీరు పోసిరండి. అంతా మంచే జరుగుతుంది. ఇక మీనరాశి విషయానికి వస్తే అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఆరెంజ్ కలర్, బంగారం కలర్. ఈరోజు మీరు ఇవి వేసుకుంటే మంచిది. మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచుకోండి. అమితంగా తినటం మానుకోండి. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి ఈరోజు మీరు కొత్త ఆలోచనలు చేసే అవకాశం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియజేయటం వల్ల కాస్త తేలిక పడతారు. అలాగే మీ లోపల ఉన్న అహం లేదంటే కోపం ఇలాంటివి తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు అలాగే ఉంటే కొంచెం మీకు డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఇష్టమైన వారి నుంచి ఈరోజు మంచి మూడ్లో మీరు ఉంటారు. కొత్తవి నేర్చుకోవాలన్న ఒక దృక్పథం మీలో ఈరోజు ఉంటుంది. ప్రయాణం అవకాశాలను ఈరోజు ఉండే అవకాశం ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదంగా, ఆనందంగా, అల్లరిమయంగా, సంతోషంగా ఈరోజు గడిపేస్తారు. ఒక చిన్న పిల్లాడిలాగా. ఈరోజు మీకు పరిహారం వచ్చి శివుడు, భైరవుడు, హనుమంతుడిని ఆరాధించండి. కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. చూశారు కదండి, నవంబర్ 14న 2024 రాశి ఫలాలు. సో ఇవన్నీ చూసిన తర్వాత నేను చెప్పిన పరిహారాలు పాటించండి. నేను చెప్పిన విధంగా అదృష్ట సంఖ్య కావచ్చు, అదృష్ట రంగు కావచ్చు, మీరు బట్టలు కూడా నేను చెప్పిన రంగు వేసుకోవడానికి ప్రయత్నించండి. పరిహారాలు తప్పకుండా చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కూడా రాశి ఫలాలు తెలుసుకుంటున్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఎప్పటికెప్పుడు ప్రతిరోజు అన్ని విషయాలు చాలా క్లుప్తంగా, నిజాయితీగా పండితులు చెప్పినవన్నీ మన ఛానల్లో చెప్తూ ఉన్నాం. కాబట్టి మీరు అన్నీ ఎక్కడెక్కడో ఎంతోమంది ఫేక్ ఉంటారు, కానీ మనకు ఎంతో అద్భుతమైన పండితులు నిజాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ రాశి ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. శుభమస్తు.